శ్రావ్యమైన పాట వింటే ఎవరైనా తలలోపాల్సిందే. హుషారైన సంగీతం వినిపిస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా కాలు కదపాల్సిందే. సంగీతం గొప్పతనం అలాంటిది. మనిషి జీవితంలో భాగమైన ఈ సంగీతం నేర్చుకోవాలని ఎంతోమంది తలపిస్తుంటారు. అందరికీ సరైన గురువు లభించక, నేర్చుకునే అవకాశం లేక ఆ సరిగమలకు దూరం అవుతుంటారు. అలాంటి వారందరికీ సంగీతాన్ని చేరువ చేసేందుకు అరుదైన సంగీత చక్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు తమిళనాడుకు చెందిన తెలుగు దంపతులు లేళ్లపల్లి రమేష్, శ్రీదేవి. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. రాళ్లేమో కాని సరిగమల్ని వినేవారి మనసు మాత్రం ఇట్టే కరిగిపోతోంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ఈ సంగీతం మాత్రం అతి కొద్ది కళాకారులకే వరంగా లభిస్తోంది. అయితే సామాన్యులకు సంగీతాన్ని చేరువ చేస్తోంది శ్రీ సరస్వతి 72 మేళకర్త సంగీత చక్రం. తమిళనాడుకు చెందిన లేళ్లపల్లి రమేష్ అనే ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ చక్రం ఎలాంటి గురువు లేకుండా ఎవరైనా స్వయంగా సరిగమలు సాధన చేయడానికి దోహదపడుతోంది. శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రాన్ని కర్ణాటక సంగీతంలోని 72 ప్రాథమిక రాగాల్ని సులభంగా అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా రూపొందించారు. ఈ చక్రంలో 72 మేళకర్త రాగాల్ని 12 భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక పేరు పెట్టారు. ప్రతి చక్రంలో 6 రాగాలు ఉంటాయి. ఈ చక్రం సంగీతంలోని స్వరాల అమరికను సూచిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు 36 రాగాలు, రెండో వైపు 36 రాగాలతో కలిపి 72 మేళకర్తల రాగాల సంగీత సాధనకు ఒకే ఒక్క చక్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంగీత చక్రం ఉంటే చాలు, గురువు లేకుండానే కీబోర్డు, హార్మోని, గిటార్, వీణా లాంటి సంగీత వాయిద్యాలపై సరిగమల్ని, స్వరాల్ని ఔత్సాహికులు సాధన చేయొచ్చు. సులభంగా సంగీతంపై పట్టు సాధించొచ్చని ఈ చక్రం రూపకర్తల్లోని ఒకరైన శ్రీదేవి చెప్తున్నారు. మా వారు డాక్టర్ ఎల్ఎస్ రమేష్ గారు సంగీతం మీద 20 ఏళ్ళు కృషి చేసి రీసెర్చ్ చేసి సంగీత చక్రాన్ని తయారు చేశారు. దానికి నా సహకారం కూడా ఉంది. సంగీతం అనేది ఒక దైవ భాష. సో అందరినీ ఇంత హత్తుకుంటుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. గురువు దగ్గర అవకాశం లేని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఒక 20 ఏళ్ళు దీని మీద సాధన చేశారండి. వారు చేసి అంటే అమ్మవారి కటాక్షమే అంటారు, అందుకే శ్రీ సరస్వతి అని పెట్టుకున్నారు దాని పేరు, అమ్మవారి ఇచ్చిన భిక్ష అని. అదేంటంటే ఈజీగా సంగీతం నేర్చుకోవడానికి కోసం 72 మేళకర్త రాగాలని చక్రాన్ని తయారు చేశారు. మనం బయటకు వెళ్తే జీపీఎస్ ఎలాగో సంగీతంలో కర్ణాటిక్ మ్యూజిక్లో మీరు ఆ ఒక్కొక్క రాగాన్ని రీచ్ అవ్వడానికి ఇది జీపీఎస్ లాంటిది. ఈ రాగం అంటే ఈ కీస్ వాయిస్తే ఈ రాగమే వస్తుంది. చక్రం ఉంటే చాలు, ఇది చుక్కలు చూసి మీరు నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి నోట్స్, యూట్యూబ్స్, డెమో క్లాసెస్ అన్నీ మేము ఈమెయిల్ ద్వారా పంపిస్తామండి. ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు ఏ డౌట్లున్నా మేము ఫోన్ చేయొచ్చు, మాకు క్లియర్ చేస్తారు. 72 మేళకర్త రాగాల చక్రం ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయనీ గాయకులు కమల్ హాసన్ ప్రశంసలు పొందిందని శ్రీదేవి చెప్తున్నారు. సంగీత చక్రంతో సరిగమల్ని అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కళాకారులుగా రాణించడానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నామంటున్నారు. ఈ శిక్షణ ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం ఫేసెస్ అనే కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు ఆహారం, దుస్తులు, విద్య, ఆశ్రయం కల్పించేందుకు వినియోగిస్తున్నట్లు శ్రీదేవి వెల్లడించారు. బుద్ధిమాంద్యం సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంగీతాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. సంగీతం నేర్చుకునే వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఇటువంటి శిక్షణ లేకపోయినప్పటికి కూడా ఈ యొక్క రాగాల చక్రంతో కీబోర్డ్ దగ్గర ఉంటే కనుక మంచి మంచి స్వరాలు నేర్చుకోవచ్చని, సంగీత కళాకారులుగా రాణించవచ్చని కూడా మీరు చెప్తున్నారు. కేవలం కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.